మానవ జన్మ అతి పవిత్రమైనది. ఇది రావడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం చేస్తే కానీ రాదు. ఎందుకంటే అనేక 84 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైన జన్మ. ఎన్ని జన్మలు ఎన్ని ఎత్తేమో, కుక్క నక్క పందో ఏదెత్తేమో మనకు తెలియదు. కానీ అదృష్టం కొద్ది మనకి మానవ జన్మ వచ్చింది. పాత వదిలేయండి. ఈ మానవ జన్మని ఏం చేయాలి? ఇంకా దీని తలకు ఉత్కృష్టాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది నీకు. అంటే ఏమిటి? దైవమే నేను, అహం బ్రహ్మాస్మి అనే స్థితికి నువ్వు వెళ్ళడానికి నీకు అవకాశం ఉంది. అది వినియోగించుకోకపోతే మళ్ళీ నువ్వు పశువులా తయారవుతావు. పశువుకి మనకి తేడా ఏమిటి? జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని పెంచుకో. ఎలా పెంచుకుంటావు? యోగం, బ్రహ్మ విద్య నేర్చుకో. ఇది బ్రహ్మ విద్యకి ఎవరు ఎలిజిబిలిటీ? అందరూను. మానవ శరీరంతో ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా బ్రహ్మ విద్యకి ఎలిజిబిలిటీ. అంచేది బ్రహ్మ విద్య నేర్చుకొని ఒక సద్గురువుల దగ్గర జన్మ సాధకం చేసుకొని ఏ పరసుఖాలు రెండూ పొందొచ్చు. అదే గీతలు చెప్పాడు కదా, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుని కృష్ణుడు, ధనుద్ధారి అయిన అర్జునుడు ఉంటారో శ్రీ విజయం ఉంటాయని చెప్పారు. ఇంత సులువుగా మనం మహాత్ములు అందిస్తే ఇది మానేసి మనం ప్రవర్తిస్తే మనకి ఈ అనారోగ్యాలు, బాధలు, చిక్కులు తప్పవు కదా. అంచేత సర్వమానవాళికి ఒకటే విజ్ఞప్తి: యోగం నేర్చుకోండి, ఆత్మజ్ఞానం తెలుసుకోండి, జన్మ సార్థక చేసుకోండి. జై గురుదేవ.